కరీంనగర్ పట్టణంలోని ట్రినిటీ ఐఐటి ముకరంపుర క్యాంపస్లో షీటీం ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రమశిక్షణ, డ్రగ్స్, గంజాయి, చెడు అలవాట్లు, వాటి వల్ల జరిగే నష్టాలు, సోషల్ మీడియా వల్ల జరిగే అనర్థాలు మరియు చట్టాలకు సంబంధించిన అవగాహన సదస్సును కరీంనగర్ సిపి గారి ఆదేశానుసారం షీటీం సిబ్బంది నిర్వహించారు. మేము చాలా సీరియస్గా తీసుకున్నాం. మేమనే కాదు, డీజీ లెవెల్ నుండి ఈ ఇష్యూ మీద చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ జనరేషన్ మొత్తం సోషల్ మీడియా మాయలో పడిపోతున్నారు. మీరంటూ ఓన్ ఒరిజినాలిటీ కానీ మీ ఓన్ ఐడెంటిటీ కానీ ఏది కూడా బయటికి డిస్క్లోజ్ చేయట్లేదు. బయట రోడ్ల మీద పార్క్ చేసిన మంచి బండి కనిపించిందా, వెబ్సైట్ కనిపించిందా, రాయల్ ఎన్ఫీల్డ్ కనిపించిందా, కొంతసేపు పక్కన ఓనర్ లెవెల్ లేకపోతే అదే చూసి దాని దగ్గర పోస్టులు పెట్టి ఫోటో దిగడాలు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాలు. ఆల్మోస్ట్ మీ అందరూ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే కనిపించేయాలి. ఒక్క మన ఒరిజినల్ ఐడెంటిటీ కూడా డిస్క్లోజ్ చేయము. మీ అబ్బాయి చేసే పని అంటారు చేయాలా, పోస్టులు కొట్టాలా అని మనకు ఒక మంచి దాన్ని ఏమంటారు ఆలోచన ఉంది. ఇండియన్ సొసైటీలో అబ్బాయి ఏదైనా చేయవచ్చు. అమ్మాయిలకైతే రిస్ట్రిక్షన్ ఉంటుంది, అంతేనా? అబ్బాయిలకి నో రిస్ట్రిక్షన్స్ ఏముండదు. రాత్రి 10 గంటలకు కూడా అమ్మ నాన్న 11 అయినా కూడా షాప్ కుదురుతారు. సో మనం హీరోలో మనం ఏం చేసినా నడుస్తుంది అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఫీలింగ్ ఏంటంటే మనకు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా ఎవరైనా మెసేజ్ పెడితే వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు రిప్లై ఇవ్వడము, మన ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయకుండా మనం ఉన్నా లేదున్నట్టు మాట్లాడడము, అవతల వాళ్ళని మాటలకు దింపడము. మీ అబ్బాయిలు చేసే పనులు నేను చెప్తాను, మేము అట్లా చెయ్యం మేడం అంటే చేయకపోతే వెరీ గుడ్, కానీ చేసేవాళ్ళు ఏదైనా ఉంటే ఇక్కడ నుండి మానుకోండి. మోస్ట్లీ మీరు చూస్తున్నట్లు ఏం చేస్తుందంటే అమ్మాయిలు మీ చిన్న అవసరాల కోసము అబ్బాయిలు చేస్తుంటే అమ్మాయిల దగ్గర నుండి ఫోటోలు అడిగి అమ్మాయిలు బ్లాక్మెయిల్ చేస్తూ అమ్మాయిల దగ్గర నుండి డబ్బులు అవసరాలకు తీసుకుంటున్నారు. చాలా కేసులు మేము చూస్తున్నాం. అంతా అండర్ 20 ఏజ్ గ్రూప్ పిల్లలు చేస్తున్నారు. ఎందుకంటే మనకు జాబ్ ఉండదు, ఇన్కమ్ సోర్స్ లేదు. సో డబ్బులు ఎక్కడ నుండి రావాలి? మాట్లాడాలి ఎవరు? మాట మీ నోట్ నుండి ఎప్పుడైతే వస్తుందో అది తప్పు. ఎందుకంటే క్లియర్ కట్గా మీకు అంటే బయట కల్కి సినిమా ఎప్పుడు రిలీజ్? అవునా? కరెక్టేనా? ఒకటి అడుగుతా, లాలో ఏం రాస్తుందండి అమ్మాయిల గురించి? ఇండియన్ లాలో ఏం రాస్తుంది తెలియదు. కల్కి సినిమా రిలీజ్ ఎప్పుడు తెలుసు, టికెట్లు ఎప్పుడు తప్పే తెలుసు, ఎన్ని వస్తువులనే తెలుసుకున్నాం. లాలో ఏం రాస్తుందన్న మినిమం నాలెడ్జ్ లేకుండా మీరు జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ దాకా వచ్చారు. మీరు ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. ఒక మైనర్ అమ్మాయి ఆమె బిల్లింగ్తోని ఆమె ఇష్టంతోని మీ ఎంటబడి మీతో మాట్లాడినా మీరే జైలుకి వెళ్తారు. ఇది రాసి పెట్టుకోండి. ఒక అమ్మాయి మీ వెంటబడి ఆమెనే ప్రపోజ్ చేసి ఆమెనే మాట్లాడి ఆమెనే చాటింగ్ మీతో చేసినా అది బయటపడ్డ రోజు ఖచ్చితంగా మీరే జైలుకి వెళ్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది చాలా సీరియస్ ఇష్యూ. అండ్ లాస్ అనేది ఇప్పుడు జూలై 1 నుండి ఇంప్లిమెంట్ అవుతున్నాయి. కొత్త ఇంప్రూవ్ అయిన లాస్ ఇది వరకు ఉంటారు అన్నది ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి తప్పు చేయాలి. చేస్తారా? మేము తప్పించుకుంటాము, మమ్మల్ని ఎవడేనాడు, మా ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తాడు, మా అన్న కార్పొరేటర్ దగ్గర ఉంటాడు, నేను 2 సార్లు కార్పొరేటర్ ఎలక్షన్ మీటింగ్ వస్తే 2 సార్లు దయగొట్టిన అన్న నా కోసం వచ్చి మాట్లాడతాడు, వాళ్ళ గల్లీ ఏంటిది గల్లీలుండే రాజకీయ నాయకులు వచ్చి నాతో మాట్లాడతాడు. అంతా బుల్షిట్, అంతా పైకి చూసినంత వరకే. లోపల ఒక్కసారి మీరు పోలీస్ స్టేషన్లకు ఎంటైనాక సినిమా అంతా వేరే ఉంటుంది. మరీ చెప్తున్నాం, పోలీస్ ట్రీట్మెంట్ చాలా గట్టిగా ఉంటుంది. పోలీస్ కేసులలో ఒక్కసారి పడింది అనుకోండి, ఏం జరుగుతుంది? పోలీస్ కేసులలో ఒక్కసారి మీ పేరు ఎన్రోల్ అయితే జాబ్లు రాదు. ఏం జాబులు రాదు? గవర్నమెంట్ కనీసం సెక్యూరిటీ గార్డు కూడా తీసుకోండి. నేను చెప్తాను, గవర్నమెంట్ వదిలేండి, సెక్యూరిటీ గార్డు కూడా పనికిరాదు. ఒక సెక్యూరిటీ గార్డ్ ఇప్పుడు మీ ప్రిన్సిపల్ సరే ఒక సెక్యూరిటీ గార్డ్ మీకు రిక్రూట్ చేయాలంటే ఏం ఆలోచిస్తారు? క్రైమ్ రికార్డు ఎవరైనా క్రైమ్ రికార్డులో పేరున్న వాళ్ళని తీసుకొచ్చి పెడతారా? మరి మిమ్మల్ని ఎందుకు పెట్టుకోవాలి? సో ఇట్లాంటివి ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్ తిరుగుతున్నారు. మీరు కేసులు అయితే మీరు జైల్లో పోతే మేము జైల్లో పోతామా మేడం అంటే పోతున్నారు. లాస్ట్ ఈ 2-3 డేస్ బ్యాక్ బెయిల్ రిలీజ్ అయినప్పుడు ఆఫ్టర్ 3 months 17 years అబ్బాయి జైలుకు పోయి వచ్చిండు. అమ్మాయిలు మాట్లాడుతున్నారు కదా, మీరు చెప్పి ఒక అమ్మాయి క్యాజువల్గా వెళ్ళినప్పుడు రౌడీ వాళ్ళు లేకుండా అమ్మాయి భయపడి కంప్లీట్ చేసింది అనుకోండి, ఏం చేయకపోయినా ఏమైతుంది? అవునా? మాకు పట్టుబడి